ఆల్ పవర్స్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. స్వామి వివేకానంద. సమస్త శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయి. నీవు దేనినైనా సాధించగలవు, ఛేదించగలవు. స్వామి వివేకానంద. బలమే జీవితం, బలహీనతే మరణం. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. స్వామి వివేకానంద. నీలో సమస్త శక్తి సామర్థ్యాలు దాగి ఉన్నాయి అనడానికి ఒక అద్భుతమైనటువంటి కథ. ఆహార నిద్ర భయమైతనంచ సామాన్యమేతత్ పశుభిర్నరానం బుద్ధిర్హితేషో అధికో విశేష బుద్ధిహీన పశుభిస్సమానా. ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులున్నాయి. ఆహారము, నిద్ర, భయము, మైథునము అన్ని జీవరాశులకు సరి సమానం. నీకు ఆహారం కావాలి, వాటికి ఆహారం కావాలి. నీకు నిద్ర కావాలి, వాటికి నిద్ర కావాలి. నీవు ఫైటింగ్ చేస్తావు, అవి ఫైటింగ్ చేస్తాయి. నీవు పిల్లలకంటావు, అవి పిల్లలకంటాయి. బట్ 84 లక్షల జీవరాశులలో మనిషికి ఇతర జీవరాశులకి ఒకటే ఒక తేడా ఉంది. ఏంటిదా తేడా? ఆలోచించండి. ఎస్, అదేనండి ఇంటలెక్ట్, బుద్ధి, విచక్షణ జ్ఞానం. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది న్యాయము, ఏది అన్యాయము అని తేల్చి చెప్పే పవర్ మనకెక్కువ ఉంది. అందుకే మనం విమానాలలో తిరుగుతున్నాం, ఏసీలలో పడుకుంటున్నాం, కార్లలో ప్రయాణం చేస్తున్నాం, చంద్రమండలం పైకి వెళ్ళాము, భూగర్భంలోకి వెళ్ళాము, సముద్ర గర్భంలోకి వెళ్ళాము. కానీ మనమే హాస్పిటళ్ళ చుట్టూ తిరుగుతున్నాం. ఎక్కడికి వెళ్ళినటువంటి జంతువు ఎక్కడికి వెళ్ళడం లేదు. చాలా నేచురల్గా ఎలాంటి ట్యాబ్లెట్ లేకుండా శక్తివంతంగా జీవిస్తుంది. సో ఇలా భగవంతుడు 84 లక్షల జీవరాశులను ఈ భూమిపైన సృష్టించాడట. సృష్టించాక చివరికి మానవుణ్ణి సృష్టించాడు. మానవుని సృష్టిస్తే దేవుడు అనుకుంటున్నాడు వీడే కాలాంతకుడు, వీడే దేవాంతకుడు, వీడు చాలా పవర్ఫుల్ అని చెప్పి అనుకొని మరి నాలో ఉన్నటువంటి ఈ అనంతమైనటువంటి శక్తిని వీడు దొంగిలిస్తాడు కదా, మానవుడు చాలా తెలివికల్ల వ్యక్తి అని చెప్పి ఈ శక్తిని నేను ఎక్కడ దాచుకోవాలని చెప్పి ఆలోచిస్తుంటాడు భగవంతుడు. అప్పుడు రివ్వున ఆకాశం నుంచి ఒక పక్షి వస్తుంది. దేవుడా దేవుడా నాలో దాచిపెట్టు, నేను ఆకాశంలో ఉంటాను, అప్పుడు ఈ శక్తిని ఎవరు తీసుకోడు, మానవుడు ఆకాశంలోకి రాడు అని చెప్పి ఆ పక్షి అంటే, అప్పుడు లేదు లేదు పక్ష, మానవుడు విమానంతో వస్తాడు, శక్తిని దొంగలిస్తాడు అని చెప్పగానే పక్షి వెళ్ళిపోతుంది. అప్పుడు చందమామ పైనుంచి అంటాడు నా పైన దాచిపెట్టు, నా దగ్గరికి ఎవరు రారని. అప్పుడు భగవంతుడు అంటాడు లేదు లేదు చంద్రయాన్ తోటి నీ పైకి వస్తాడు, నా శక్తిని దొంగిలిస్తాడని చెప్పి తిరస్కరిస్తాడు. అప్పుడు సముద్ర గర్భం నుంచి చేప వస్తుంది, నాలో దాచిపెట్టు, సముద్ర గర్భంలోకి ఎవరూ రారని. లేదు లేదు సముద్ర గర్భంలోకి కూడా మానవుడు వస్తాడు, దొంగిలిస్తాడు. ఒక ఎలుక వస్తుంది, నాలో దాచిపెట్టు, నేను భూమి పొరల్లో ఉంటా అని. లేదు లేదు భూమి పొరలను ఛేదించుకొని మానవుడు వస్తాడు, నా శక్తిని దొంగిలించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అని చెప్పి ఇలా చాలా రకరకాల జంతువులు పక్షులు వచ్చి అలా ప్రాధేయపడుతూ ఉంటే, అడుగుతుంటే, అప్పుడు వెనుక నుంచి ఒక ముని లేదు లేదు భగవంతుడా, ఆ శక్తి అనేది మానవుని హృదయంలో దాయి. అప్పుడు దేవుడు ఆశ్చర్యపోతాడు, అరే మానవుడే కదా, మానవుని లోపల దాస్తే మరి మానవుడు దొంగిలించినట్టే కదా అని ఆ దేవునికి అర్థం కాదు. అప్పుడు ఆ ముని హితబోధ చేస్తాడు, మానవుడు ఈ శాస్త్ర సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందుతూ అటు చంద్రుని పైకి వెళ్తాడు, అటు సూర్యుని దగ్గరికి వెళ్తాడు, ఇటు భూగర్భంలోకి వెళ్తాడు, అటు సముద్ర గర్భంలోకి వెళ్తాడు. కానీ తన లోపల తన తొంగి చూసుకునే సమయం ఉండదు. చాలా మూర్ఖత్వంతో, చాలా అజ్ఞానంతో, ఉరుకుల పరుగుల జీవితంతో, ఆహార నియమాలు పాటించకుండా, క్రమశిక్షణ జీవితం లేకుండా, అలా జీవితంలో అస్తవ్యస్తంగా మానసిక ఒత్తిడితోటి, కుంగుబాటుతోటి, ఆందోళనతోటి జీవిస్తూ ఉంటాడు. మనిషి తనలో ఎప్పుడు కూడా తొంగి చూసుకునే అవకాశము రాదు.
అందుకే నీ యొక్క ఎనర్జీ, నీ యొక్క శక్తి అనేది చాలా భద్రంగా అలా దాచిపెట్టి ఉంటుంది అని చెప్పి ఆ ముని హితబోధ చేస్తాడు. అప్పుడు దేవుడు అనంతమైనటువంటి శక్తిని ఆ మనిషిలో దాచిపెట్టాడు. అందుకే స్వామి వివేకానందుడు చెప్పాడు, ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. ప్రతి మనిషి యొక్క ఆత్మ దివ్యమైనటువంటి, భవ్యమైనటువంటి, అనంతమైనటువంటి శక్తితో కూడుకున్నటువంటిది అని స్వామి వివేకానందుడు చాలా ముందు జాగ్రత్తగా ఎప్పుడో చెప్పాడు. సో అలాంటి శక్తిని మనం అనుభవించలేకపోతున్నాం, అలాంటి శక్తి మనం పొందలేకపోతున్నాం. ఎందుకంటే మనలో మనం తొంగి చూసుకునే అవకాశమే లేకుండా పోయింది. అందుకే స్వామి వివేకానందుడు చెప్పాడు, ఒకరోజు నీతో నువ్వు మాట్లాడకపోతే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తితోటి, ఒక మహాజ్ఞానితోటి మాట్లాడే అవకాశాన్ని నువ్వు కోల్పోతున్నావు అని చెప్పాడు. కాబట్టి నీతో నువ్వు మాట్లాడుకునే విధానమే మెడిటేషన్, ధ్యానం. కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉంటే నీలో నువ్వు తొంగు చూసుకునే అవకాశం అన్నమాట. నీలో ఉన్నటువంటి అనంతమైనటువంటి శక్తిని ఆ జాగృతం చేసే ఆ యొక్క మార్గం అన్నమాట. కాబట్టి ఆల్ పవర్స్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. సమస్త శక్తి సామర్థ్యాలు నీలో దాగి ఉన్నాయి. లేవండి, మేలుకోండి, లక్ష్యం ఛేదించే వరకు విశ్రమించకండి, నిద్రపోకండి. స్వామి వివేకానంద. మీ నిద్రమత నుంచి లేవండి, మీలో మీరు తొంగి చూసుకోండి, మీ లక్ష్యం ఛేదించే వరకు విశ్రమించకండి, నిద్రపోకండి. నీకు నిద్రలో వచ్చేది కళ కాదు, నేను నిద్రపోకుండా చేసేదే కళ. ఏపీజే అబ్దుల్ కలాం. నిద్రలో ఏవేవో కళలు వస్తూ ఉంటాయి, వాటిని పక్కకు పెట్టండి. నీ యొక్క గోల్ నిద్రలో కళ రూపంలో రావాలి. క్షణక్షణము నీ గోల్ని గుర్తు చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే నీ గోల్ రీచ్ కావడం కొరకు నువ్వు తప్పిస్తూ ఉంటావు. నీ కసి పెరుగుతూ ఉంటుంది, కోరిక పెరుగుతూ ఉంటుంది, జిజ్ఞాస పెరుగుతూ ఉంటుంది, ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి నీలో నీవు తొంగి చూసుకుంటూ కనీసం ఒక 15-20 నిమిషాలు నీతో నువ్వు మాట్లాడుకునే ప్రయత్నం చేయి. జీవితంలో నీవు గొప్ప వ్యక్తివి అవుతావు. నీవు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలి. ఒక సర్వోన్నతమైనటువంటి స్థితిలో ఉండి ఈ దేశానికి సేవలు అందించాలి. ఒక గొర్రెలాగా కాకుండా ఒక సింహంలాగా ఉండి, సింహం ఎప్పుడు కూడా ఫారెస్ట్ని కాపాడుతుంది, అదే మాదిరిగా నువ్వు ఇప్పుడు సింహానివైతే ఈ దేశాన్ని కాపాడే స్థితిలో నువ్వు ఉండబోతావు. కాబట్టి ఈ కథను నీ మస్తిష్కానికి ఎక్కించుకొని ఆల్ పవర్స్ విత్ ఇన్ యూ, అనంతమైనటువంటి శక్తి సామర్థ్యాలు నీలోనే దాగి ఉన్నాయి అన్న విషయాన్ని మరవకుండా ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే విజయం నీదే. చూస్తూనే ఉండండి స్వామి వివేకానంద యోగా ఛానల్. తిరిగి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. నమస్తే, సెలవు.